వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మన బడి వీడియోస్. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోవస్తున్నాయి. అయితే నెక్స్ట్ మన ప్రోగ్రామ్ ఏంటి, ఏం చేయాలి? చాలా మంచి ఎగ్జామినేషన్స్, ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ మనకు ఇండియాలో ఉన్నాయి. అపార్ట్ ఫ్రమ్ జేఈఈ అందరూ టాప్ అనుకుంటారు. జేఈఈ టాప్ ఆబ్వియస్లీ. అవి కాకుండా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ కొన్ని మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి. ఎట్లాంటి యూనివర్సిటీస్ అంటే చాలామంది ఇగ్నోర్ చేస్తారు, చాలామందికి తెలియదు. అలాంటి యూనివర్సిటీస్లో మంచి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తే మీకు హయ్యెస్ట్ శాలరీస్ కూడా వస్తుంటాయి అనమాట. ఇండియాలోనే హయ్యెస్ట్ శాలరీస్. ఫర్ ఎగ్జాంపుల్, నేను 2 months బిఫోర్ దీనికి సంబంధించిన వీడియో ఒకటి చేయడం జరిగింది. 3 crore శాలరీ ఇచ్చే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏమున్నాయి అని చెప్పి. సో దీంతోపాటు దీనికి పార్ట్ 2, పార్ట్ 3 కూడా చేశాను నేను. సో ఇక్కడ చూస్తే మీరు పార్ట్ 2, పార్ట్ 3 కూడా కనబడతాయి. సో మంచి వీడియోస్ అన్నీ కూడా మీకు అందించడం జరుగుతుంది. సో ఈరోజు కంప్లీట్ వీడియో ఏమంటుందంటే, మనకు ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ లాస్ట్ డేట్స్ ఎప్పుడు అండ్ మనం ఎప్పుడు లోపల అప్లై చేయాలి అనేది చెప్తాను నేను. అండ్ రిలవెంట్ టు దిస్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో, తర్వాత ఆ కాలేజెస్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే డిస్కస్ చేయము, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. కాబట్టి ఆ వీడియోకి సంబంధించిన అంటే ఆ యూనివర్సిటీకి సంబంధించిన వీడియోస్ నేను ఆల్రెడీ చేసేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ బిట్సాట్ గురించి కానీ, లేకపోతే కామ్టెక్ గురించి కానీ, సో ఇట్లాంటివన్నీ చేశాను. నా ప్లేలిస్ట్లో ఉన్నాయి, ఒక్కసారి పోయి మీరు ప్లేలిస్ట్లో చెక్ చేసుకోండి. పాత వీడియోస్లో అవన్నీ మీకు ఐడియా అయితే వచ్చేస్తుంది. దెన్ ఫైన్ స్టూడెంట్స్, వీడియోని కంప్లీట్గా చూడండి. డేట్స్ అయితే నోట్ చేసి పెట్టుకోండి. నేను వీలైతే డేట్స్ని డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, కాబట్టి మీరు జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకుంటే సరిపోద్ది. దెన్ ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్ ఖచ్చితంగా మన దగ్గర సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఐ డిమాండ్ యూ. ఎందుకంటే జనరల్గా మీకు ఇలాంటి వీడియోస్ ఇలాంటివి ఎక్కడ దొరకవు. మీకు అన్ని బయట డిఫరెంట్ దొరుకుతుంటాయి. సో అన్నీ అందరూ ఇవ్వలేరు. సో మనం ఏంటంటే మీకు A to Z, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ఏవేవి లాస్ట్ డేట్స్ చెప్తున్నాను, దీంతోపాటు ఎంసెట్ గురించి, ఎంసెట్ కోచింగ్ గురించి, ఎంసెట్ కోచింగ్ నెక్స్ట్ 40 days వెరీ టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, వాటి డిఫరెంట్ ప్యాటర్న్స్ ఎలా చెప్తారు అని మనం ఆ వీడియోస్ కూడా చేయబోతున్నాము. తర్వాత ఎంసెట్ ఆన్లైన్ ఎగ్జామ్స్, ఫ్రీ ఎగ్జామ్స్ పెడుతున్నాము, స్టేట్ వైడ్ గ్రాండ్ టెస్టులు పెడుతున్నాము. అలాగే మీకు ఆఫ్టర్ ఎంసెట్ కౌన్సిలింగ్ గురించి మీకు మంచి అవగాహన కూడా మేము ఇవ్వడానికి ట్రై చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ అనే ఈ వర్డ్ మీరు ఎప్పుడైనా విన్నారా? ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ అనేది మన ఇండియాలోని కొన్ని గవర్నమెంట్ అండ్ కొన్ని ప్రైవేట్ కాలేజెస్, యూనివర్సిటీస్కి మాత్రమే ఇచ్చిన టాప్ మోస్ట్ ర్యాంకింగ్ అనుకోండి. మనకు ఈ నాక్ కానీ ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ అనేది టాప్ మోస్ట్ అనమాట. సో అలాంటి యూనివర్సిటీస్ గురించి, వాటి గురించి మనం చెప్పినట్టుగా ఇంకా వేరే ఛానల్లో కూడా మీకు దొరకదు. సో అవి కాకుండా మనము మెంటర్షిప్ అనేది జనరల్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మొత్తం చేస్తుంటాము. సో కౌన్సిలింగ్, మీకు ఎంసెట్లో ర్యాంక్స్ ఎలా, ర్యాంక్ వచ్చిన తర్వాత కాలేజెస్ ఏ కాలేజ్ ప్రిఫర్ చేయొచ్చు, అలాగే తక్కువ ర్యాంకు అంటే ఎక్కువ ర్యాంకు వచ్చి తక్కువ ఫీజులో మంచి కాలేజ్ని ఎలా ప్రిఫర్ చేయాలి. సో ఇలాంటి మంచి గైడెన్స్ అంతా కూడా మన ఛానల్లో వస్తుంది. సార్ మరి బయట ఉండే వాళ్ళందరూ సరిగ్గా చెప్పారంటే లేదు, ఎక్సలెంట్గా చెప్పే వాళ్ళు ఉన్నారు. బయట 2-3 పెయిడ్ వాళ్ళు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ DVSK లెక్చరర్స్ అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ ఉంది, కాబట్టి చూడండి. ఆయనది ఒకటి, డాక్టర్ TCS కన్సల్టెన్సీ అనే ఒకటి ఉంది. సో వీళ్ళిద్దరు కూడా పెయిడ్ మెంటర్షిప్ తీసుకొని చేస్తారు. బట్ వర్త్ అనమాట. మీరు పెట్టే 1000 రూపాయలు, 2000 రూపాయలు వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తారు, అక్కడ కట్టండి. అది కూడా వర్త్ వైల్. ఫ్రీగా కావాలంటే మన దగ్గరికి రండి, నాకన్నా ఇంకా ఎక్కువ బాగా చెప్తారని చెప్పచ్చు వాళ్ళ గురించి. సో కాబట్టి వాళ్ళు కూడా వెళ్ళండి. మిగతా ఛానల్స్ అందరూ కూడా మేము మెంటర్షిప్ ఇస్తాము, డబ్బులు కట్టండి అంటారు. అది మీ విజ్ఞతగా వదిలేస్తున్నాను. దానివల్ల ఉపయోగం ఉందో లేదని నాకు కరెక్ట్గా తెలియదు. ఫైన్ స్టూడెంట్స్, ముందుగా మనము ఏ ఎగ్జామ్స్ ఉన్నాయి, వాటి లాస్ట్ డేట్స్ ఏంటి అనేది ఒక ఆర్డర్ బై డేట్ వైజ్లో మనం చెక్ చేసుకుంటూ పోదాం. సో ఎర్లీగా ఉండేది మనకు తొందరలో ఉన్న ఎగ్జామ్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వచ్చి మణిపాల్ యూనివర్సిటీ అండి. మణిపాల్ యూనివర్సిటీ మనకు 15th March 2024 రోజు దీని లాస్ట్ డేట్ ఏదైతే ఉందో ఆ లాస్ట్ డేట్ అయితే అయిపోవచ్చింది. కాబట్టి 15th అంటే మనకు తొందరలోనే ఉంది, 1 or 2 daysలో ఉంది. ఎవరైనా మణిపాల్ యూనివర్సిటీ గురించి అప్లై చేయాలనుకున్న వాళ్ళు దీంట్లో అప్లై చేసుకోండి. సో మణిపాల్ యూనివర్సిటీ చాలా పెద్దది. నాదెల్లా ఎవరైతే ఉన్నారో మైక్రోసాఫ్ట్ CEO, ఆయన మణిపాల్ అల్యూమినిలో ఉన్నారు. సో ఈ 15th March దీంట్లో మళ్ళీ 2-3 క్యాంపస్లు ఉన్నాయి. సో వాటి గురించి ఎక్కువ పోవాల్సిన అవసరం లేదు. బెంగళూరు ఒకటి, జైపూర్ ఒకటి అట్లా ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే, ఇందాక చెప్పినట్టుగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ మణిపాల్ యూనివర్సిటీకి అయితే ఉంది. సో ఇది కాకుండా శివనాడార్ ఒకటి, బిట్స్పిల్ అనే ఒకటి ఉన్నాయి. సో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ ఉన్న ప్రైవేట్ కాలేజ్లో ఓన్లీ 3 కాలేజెస్లో మణిపాల్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద థింగ్స్. దాంట్లో కూడా మీకు మణిపాల్ బెంగళూరు ఒకటి, జైపూర్ ఒకటి డిఫరెంట్ ఉన్నాయి. కాబట్టి దీనికైతే ఫాస్ట్గా అయితే అప్లై చేసేసుకోండి. దిస్ ఈస్ అబౌట్ ఫస్ట్ థింగ్. దెన్ సెకండ్ థింగ్ వచ్చి మణిపాల్ తర్వాత మనకు LPU అండి. LPU వచ్చేసేసి మనకు 25th ఏదైతే ఉందో 25th March 2024 రోజు మనకు లాస్ట్ డేట్ ఇక్కడ క్లియర్గా వాళ్ళు ఇవ్వడం జరిగింది. నేను LPU వాళ్ళ దగ్గరే ఉంది. సో లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ అండి. లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో 3 crores వీళ్ళు ఇక్కడ శాలరీ తీసుకున్నట్టుగా వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. సో చాలా పెద్ద ప్రైవేట్ యూనివర్సిటీస్లో LPU ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది టాప్ 5లో ఏదన్నా ఉన్నాయంటే LPU అని కూడా చెప్పొచ్చు. దెన్ కమింగ్ టు థర్డ్ వచ్చేసి మనకు సో విట్ అండి, వేలూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. చాలా మందికి తెలుసు విట్ గురించి. సో విట్లో కూడా చాలా క్యాంపస్లు ఉన్నాయి. మనకు ఆంధ్రప్రదేశ్లో క్యాంపస్, వేలూరు, తర్వాత చెన్నై, భోపాల్ ఇట్లా ఉన్నాయి. సో వీటికన్నిటికీ ఒకటే కామన్ ఎంట్రన్స్ టెస్ట్. విట్ వేలూరుది, విట్ VIT March 30, 2024
మనకు లాస్ట్ డేట్. సో మణిపాల్ వచ్చి 15th, ఎల్పియు వచ్చేసి 25th, విట్ వచ్చి 30th మార్చ్. దెన్ కమింగ్ టు నెక్స్ట్ ఇది వచ్చి శివనాడార్ యూనివర్సిటీ అండి. శివనాడార్ యూనివర్సిటీ ఇందాక చెప్పాను కదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్, దాంట్లో శివనాడార్ యూనివర్సిటీ ఆల్సో వన్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్స్ అండి. చాలా అంటే యంగ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ వచ్చిందని చెప్పొచ్చు శివనాడార్ యూనివర్సిటీ. సో హెచ్సిఎల్ సిఇఓ ఐ థింక్ హెచ్సిఎల్ ఫౌండర్స్ హ్యావ్ స్టార్టెడ్ దిస్ యూనివర్సిటీ. సో దీని గురించి పూర్తి డీటెయిల్స్ సంబంధించి నేను ఇంకొక వీడియో కూడా చేస్తున్నాను, ఒకసారి అయితే చెక్ చేసుకోండి. దెన్ దీని లాస్ట్ డేట్ వచ్చి మనకి శివనాడార్ యూనివర్సిటీ లాస్ట్ డేట్ వచ్చేసి 31/3/2024 అండి. ఇది మనకు వాళ్ళ వెబ్సైట్లో దొరకలేదు, బయట నుంచి తీయాల్సి వచ్చింది. సో 31/3/2024 ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి. సో ఇది మనకు 4th డేట్. దెన్ 5th డేట్ వచ్చి IIIT అండి. IIIT మనకు హైదరాబాద్లో ఉంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. కన్ఫ్యూజ్ అవ్వకండి, నేను కూడా కన్ఫ్యూజ్ అయ్యాను. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రెండు ఉన్నాయి. సో దీనికి చాలా అంటే టాప్ 10లో ఉన్న స్లాట్లో ఉన్న ఐఐటీస్ కన్నా మనకు IIITకి ఇంకా ఒక మంచి పేరు అని చెప్పచ్చు. సో IIITలో నుంచి బయట వచ్చిన వాళ్ళందరూ కూడా మంచి కంపెనీస్లో హైయెస్ట్ పొజిషన్స్లో ఉన్నారు. సో IIITలో మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ అడ్మిషన్స్ జరుగుతాయి. ఒకటి జేఈ స్కోర్ ద్వారా అడ్మిషన్స్ జరుగుతాయి. సో అది మనం జేఈ కౌన్సిలింగ్ ద్వారా జరుగుతుంది, అది పక్కన పెడితే జేఈ స్కోర్ ద్వారా. దెన్ వాళ్ళే ఒక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు, యూజీడబ్ల్యూ అని చెప్పి అంటారు. సో యూజీడబ్ల్యూ ఇది మనకు 6th February 2024 రోజు స్టార్ట్ అయింది. 1st April 2024 రోజు మనకు అప్లికేషన్ అనేది స్టాప్ అయిపోతుంది. సో ఇది IIIT మనకు. ప్లస్ దీంతోపాటు ఇంకొక IIITలోనే 7 types ఆఫ్ ఎంట్రన్సెస్ ఉన్నాయి. సో దెన్ లేటరల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. లేటరల్ ఎంట్రీ అంటే ఆఫ్టర్ 2 years మీరు ఏదైనా అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ బీటెక్ కానీ ఏదైనా చేస్తూ ఉంటే 3rd year and 4th year ప్లస్ ఎంటెక్ అంటే దీని ఎంఎస్సీ అనుకోండి ఇక్కడ. సో వీళ్ళు ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది మనకు. సో ఈ వాళ్ళకు కూడా మనకు లాస్ట్ డేట్ వచ్చేసి 1st April 2024 రోజు ఇవ్వడం జరిగింది. అలాగే స్పెషల్ ఎంట్రన్స్ అనమాట, స్పెషల్ ఛానల్ ఆఫ్ అడ్మిషన్స్. ఏదైనా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అట్లాంటి వాళ్ళు ఉన్న ఎవరైతే ఉన్నా స్పెషల్లీ ఛాలెంజింగ్ సర్కమ్స్టెన్సెస్ ఉన్న వాళ్ళకు కూడా ఎంట్రన్స్ ఉంటుంది. ఇది కూడా 1st April 2024 లాస్ట్ అండి. దెన్ కామ్డెక్ వచ్చి చాలామందికి తెలియదు ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ గురించి. కామ్డెక్ అనేది మనకు బెంగళూరులో కర్ణాటకలో టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ ఏవైతే ఉంటాయో, ఆర్వి ఇంజనీరింగ్ కాలేజ్ కానీ ఈ రకంగా డిఫరెంట్వి. సో వాటికి అన్నిటికీ కూడా ఈ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. దీన్ని కన్సోర్టియం ఆఫ్ మెడికల్ ఇంజనీరింగ్ అండ్ డెంటల్ కాలేజెస్ ఆఫ్ కర్ణాటక కామ్డెక్ అని చెప్పి అంటారు దీని ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ని. ఇది మనకు 5th April 2024 రోజు లాస్ట్ డేట్ అండి. 5th April 2024 వాళ్ళు క్లియర్గా ఇవ్వడం జరిగింది ఇక్కడే. సో అది లాస్ట్ డేట్. సో ఈ లోపల మీరు దాన్ని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది కామ్డెక్. దెన్ వచ్చేసి మనకు టీఎస్ ఎంసెట్, తెలంగాణ ఎంసెట్ మనకు లాస్ట్ డేట్ వచ్చి 6th April 2024. అయితే ఇది లాస్ట్ డేట్ అంటే వితౌట్ లేట్ ఫీ, అంటే జనరల్ ఫీ ఏదైతే ఉంటుందో 1000 రూపీస్, సమ్ 500 రూపీస్ ఫర్ SC ST అండ్ 900 రూపీస్ ఫర్ అదర్ పీపుల్ అనమాట. సో ఇది కాకుండా అంటే ఎక్స్ట్రా మీరు కడితే ఉంది, మళ్ళీ మనకు 4th May దాకా అవకాశం ఉంది. కానీ ఎక్స్ట్రా ఫీ కట్టకుండా వితౌట్ లేట్ ఫీ కట్టే మాత్రం 6th April 2024 దాకా మనకు లాస్ట్ డేట్. ఇది టీఎస్ ఎంసెట్కి సంబంధించి. అలాగే బిట్సాట్ అండి, బిట్సాట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. ఇది మనకు 11th April 2024 లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది బిట్సాట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. సో 11th April క్లియర్గా వాళ్ళ వెబ్సైట్లో ఇచ్చేసారు మనకు 11th April అని. సో బిట్సాట్ కూడా అప్లై చేయండి. బిట్స్ పిలాని నాకు చెప్పినట్టు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్లో బిట్స్ కూడా ఉంది. సో 3 colleges, బిట్స్ పిలాని ఒకటి, మణిపాల్ ఒకటి, తర్వాత శివనాడార్ ఒకటి, ఈ 3 కూడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ అయితే వచ్చింది. దెన్ SRM ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉంది. ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ SRM 13th April 2024 మనకు క్లోజ్ అయిపోతుంది ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ phase 1. తర్వాత phase 2 కూడా ఉంటుంది 15th June 2024. సో phase 2కి phase 1కి డిఫరెంట్ మంది అప్లై చేస్తుంటారు. సో బట్ స్టార్టింగ్లోనే అప్లై చేస్తే మనకి ఏదైనా ప్రయారిటీ ఉంటుందేమో, కాబట్టి 13th April 2024 లోపల మీరు SRMలో అయితే అప్లై చేయొచ్చు. దెన్ లాస్ట్ డేట్ మన ఆర్డర్లో వచ్చింది. నెక్స్ట్ ఏపీ ఎంసెట్ అండి. ఏపీ ఎంసెట్కి వచ్చేసరికి సో ఏపీ ఎంసెట్ లాస్ట్ డేట్ మనకు ఈ రకంగా ఉన్నాయి. ఏపీ ఎంసెట్ లాస్ట్ డేట్ సబ్మిషన్ ఆఫ్ EFCET ఆన్లైన్ అప్లికేషన్ విత్ ఎ లేట్ ఫీ. ఓకే, 15th అప్లికేషన్ వితౌట్ లేట్ ఫీ, 15th April 2024 వితౌట్ లేట్ ఫీ. సో తర్వాత మన లేట్ ఫీ అనేది ఏదైతే ఉంటుందో లేట్ ఫీ పట్టుకొని మనం కట్టుకోవచ్చు లేట్ ఫీ తర్వాత. కానీ బట్ వితౌట్ లేట్ ఫీ అయితే మాత్రం 15th April 2024 ఉంది. ఇది అబౌట్ ఏపీ ఎంసెట్. దెన్ అమృత అండి. అమృత గురించి మనకు వాళ్ళ వెబ్సైట్లో క్లియర్గా ఇవ్వలేదు అమృత ఎప్పుడని. బట్ అమృత లాస్ట్ డేట్ అయితే మాత్రం April 20th 2024 అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో మనకు గూగుల్ ద్వారా న్యూస్ అయితే ఉంది ఇది. బట్ అమృత లాస్ట్ డేట్ అయితే April 2024.
దెన్ శస్త్రా యూనివర్సిటీ ఏదైతే ఉందో దాని లాస్ట్ డేట్ వచ్చేసి May 7th 2024 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది శస్త్రా యూనివర్సిటీ. సో శస్త్రా అండ్ అమృత గురించి మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, చాలామంది యూజర్స్కి తెలుసు. సో మనకు తమిళనాడులో సంబంధించిన ఒక డిసిప్లైన్డ్ వేలో మన పిల్లలు పెరగాలి అంటే మనకు అమృత కానీ శస్త్రా కానీ రెండింటికి మనము ఎంచుకోవచ్చు, మన లిస్ట్లో పెట్టుకోవచ్చు. సో డెఫినెట్గా శస్త్రా ఈజ్ ఆల్సో వెరీ గుడ్ అపార్ట్ ఫ్రమ్ అమృత. దెన్ ఫైనల్గా వచ్చి ఎల్ఎన్ఎంఐటి అండి. సో ఎల్ఎన్ఎంఐటి లాస్ట్ డేట్ వచ్చేసి 15/5/2024. ఎల్ఎన్ఎంఐటికి సంబంధించి నేను కంప్లీట్గా దానికి సంబంధించి ఒక వీడియో సపరేట్గా చేశాను, ఒకసారి ఎల్ఎన్ఎంఐటి చూడండి. లక్ష్మీ మిట్టల్ది ఇన్స్టిట్యూట్ ఇది. సో దానిపైన మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే వస్తాయి. సో ఈ యూనివర్సిటీ అంటే ఇది సపరేట్గా మనకు ఒక ప్రైవేట్ యూనివర్సిటీ కింద మనకు ఎల్ఎన్ఎంఐటిని తీసుకోవచ్చు మనము. సో చాలా మంచి యూనివర్సిటీ, చాలా పెద్ద క్యాంపస్, దీనికి సంబంధించి ఇంకో సపరేట్ వీడియో ఉంది, ఖచ్చితంగా చూడండి. సో ఇవి అండి టోటల్గా మన దగ్గర ఉన్న ప్రజెంట్ నెక్స్ట్ మే వరకు ఉన్న ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ఇవి. సో ఇది జేఈ ఆల్రెడీ అయిపోయింది. సో జేఈకి సంబంధం లేదు, ఎంసెట్తో పాటు మిగతా అన్నీ కూడా ఇంపార్టెంట్ అయితే ఇవి. దీంతో కాకుండా ఇంకా చాలా ఉన్నాయి, లైక్ భారతీయార్ యూనివర్సిటీ, లేకపోతే వోక్సన్ కానీ, ప్రెసిడెన్సీ యూనివర్సిటీ, చండీగఢ్ యూనివర్సిటీ, వీళ్ళన్నీ కూడా ఉన్నారు. సో దీంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్, తర్వాత జేఈ స్కోర్ యాక్సెప్ట్ చేయడం ఇవన్నీ ఉన్నాయి. కానీ మనకు మేజర్ ఏవైతే ఉన్నాయో మంచి మంచి యూనివర్సిటీస్, మనకు రేపు పొద్దున మన పిల్లలు అక్కడ చెరిష్ అవుతారు అనుకున్న యూనివర్సిటీస్ గురించి అయితే ఇప్పుడు చెప్పడం జరిగింది. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.